వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏమొచ్చింది సార్ అంటే, లోక్పాల్ చైర్మన్గా జస్టిస్ ఎంఏ ఖన్విల్కర్ అనే వ్యక్తిని నియమించినట్లుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు చూసుకుంటే, సుప్రీంకోర్టు విశ్రాంతత న్యాయమూర్తి అంటే మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అజయ్ మాణిక్యరావు ఖన్విల్కర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది. లోక్పాల్ సభ్యులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అండ్ సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టర్కీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. మనకి లోక్పాల్ చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే, జస్టిస్ అజయ్ మాణిక్యరావు ఖన్విల్కర్ అనే వ్యక్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. దానితో పాటు లోక్సభ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అండ్ సుశీల్ చంద్ర అండ్ పంకజ్ కుమార్, అజయ్ టర్కీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ప్రకటించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. భారతదేశంలో అవినీతికి సంబంధించి లోక్పాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే, 2027 నాటికల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని జఫరీష్ అనే సంస్థ ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది. ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఎప్పటికి సార్ అంటే 2027 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏది అవతరించబోతుంది సార్ అంటే, భారతదేశం. ఏది అవతరించబోతుంది సార్ అంటే, భారతదేశం అనేది అవతరించబోతుంది అని ప్రకటించారు. అయితే ఎవరు ప్రకటించారు సార్ అంటే మనకి జఫరీస్ అనే సంస్థ ప్రకటించడం జరిగినది. గత 10 ఏళ్లలో జీడిపి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 7%గా ఉన్నట్లుగా 2027 నాటికి భారతదేశ జీడిపి 2027 నాటికి ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎంతకు ఉండబోతుంది సార్ అంటే, 5 ట్రిలియన్ డాలర్లు ఉండబోతుంది అని ప్రకటించడం జరిగినది. మనకి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏది ఉంది సార్ అంటే, ప్రజెంట్ యుఎస్ఏ, రెండవది చైనా అండ్ మూడవది జర్మనీ, నాలుగవది జపాన్ అనే దేశం అనేది ఉంది. ప్రపంచంలో 5వ అతిపెద్దగా ఆర్థిక వ్యవస్థ ప్రజెంట్ ఏది ఉంది సార్ అంటే, భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది ప్రజెంట్. అయితే 2027 నాటికి భారతదేశం ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ? 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రకటించారు. కానీ ప్రస్తుతం మాత్రం మనకి ఇలాగ ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. త్వరలో 2027 నాటికి జర్మనీ జపాన్ దాటేస్తుందంట. అండ్ రీసెంట్లీ చూసుకుంటే ఈ జపాన్ అనేది 3వ స్థానంలో ఉండేది. ఈ యొక్క 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోవడం జరిగింది. జర్మనీ 3వ స్థానానికి రావడం జరిగింది. ఇది కూడా యాడ్ చేసుకోండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, దేశంలోని 10,000 మానవ జన్యులను సీక్వెన్సీని పూర్తి చేసినది అని కేంద్రం ప్రకటించడం జరిగినది. ఇలాంటి అంశాలు చూడండి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, జీనోమ్ సీక్వెన్సీ ప్రాజెక్ట్ కీలక మైలురాయి దాటడం జరిగింది. ఏది సార్ అంటే, జీనోమ్ సీక్వెన్సీ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక మైలురాయిలు ఇచ్చేయడం జరిగింది. దేశంలో అనేక ప్రాంతాల నుంచి 10,000 జన్యు సీక్వెన్సీని పూర్తి చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. జన్యు సీక్వెన్సీని కంప్లీట్ చేసినట్లుగా ప్రకటించడం జరిగినది.
అయితే కేవలం 5,750 జన్యువుల నుంచి 135 మిలియన్ జెనెటిక్ వేరియంట్లు కనుగొన్నట్లుగా చెప్పడం జరిగింది. అంటే ఎంత సార్ అంటే 5,750 జన్యువుల నుండి ఎంత సార్ అంటే దాదాపుగా 135 మిలియన్ జెనెటిక్ వేరియంట్లను కనుగొన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ 2003లో దీన్ని ప్రారంభించారన్న మనకి దాదాపుగా $3 బిలియన్ ఖర్చు అవ్వడం జరిగింది దీనికి ఇప్పటిదాకా. అంటే జీనోమ్ సీక్వెన్సీ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది జన్యువులను వేరియంట్లను గుర్తించడం కోసం. దాదాపుగా ఈ గత కొన్ని ప్రాంతాల్లో సేకరించిన జన్యువుల ఆధారంగా 10,000 జీనోమ్ సీక్వెన్స్ని ఇచ్చేయడం జరిగింది. కేవలం 5,000 జన్యువుల నుండి 5,750 జన్యువుల నుంచి 135 మిలియన్ జన్యువుల వేరియంట్లను కనుగొన్నట్టుగా కూడా ప్రకటించారు. ఎప్పుడు ప్రారంభించారు సార్ దీన్ని అంటే 2003లో దీనిని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క జీనోమ్ సీక్వెన్సీ ప్రాజెక్ట్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే కులశేఖరపట్నం నుంచి నేడు ఇస్రో తొలి ప్రయోగం అనేది ఆల్రెడీ మన నిన్నటి రోజున చెప్పడం జరిగింది. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో కులశేఖరపట్నం కులశేఖరపట్టణం వద్ద మనకి ఏం చేస్తున్నారు సార్ అంటే భారతదేశంలో 2వ రాకెట్ ప్రయోగ వేదిక భారతదేశంలో 2వ రాకెట్ ప్రయోగ వేదికను నరేంద్ర మోడీ 2028 ఫిబ్రవరి 2, 2023న దీన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో ఈ రోజునే మనకు ఒక రాకెట్ని ప్రయోగించనున్నారు. దాని పేరు రోహిణి సౌండింగ్ రాకెట్ 200ను. ఏదాన్ని సార్ అంటే రోహిణి సౌండింగ్ రాకెట్ 200ని ప్రయోగించేటట్టుగా సన్నాహాలు చేపట్టడం జరిగినది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి ఇచ్చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మనకి 2వ స్పేస్ సెంటర్ ఆల్రెడీ మనకి స్పేస్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది సార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇక్కడ చూడండి మనకి ప్రయోగించే స్టాండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక ఇలాగ ఉండడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే గ్రావిటీ పవర్ అండ్ సముద్ర వాతావరణం భూమికి తక్కువ ఎత్తులో వాతావరణ తేమను అంశాలపైన అధ్యయనం చేసే విధంగా దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి రాకెట్ 2వ ప్రయోగ వేదిక ఇక్కడనే ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే లోక్పాల్ చైర్పర్సన్గా మనం ఇందాక చూపాక దాని తర్వాత యుఏఈలోని 900 మంది జైల్లో ఉండడం జరుగుతుంది. ఈ 900 మందిని జైలు నుంచి విడిపించడం కోసం ఫిరోజ్ మర్చెంట్ 2.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది. అంటే గల్ఫ్ దేశాలంతటా ఈ యుఏఈ అంతటా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా ఉన్న భారతీయులు ఎవరైతే ఉంటారో జైల్లో ఉన్న 900 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఈ యుఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దాదాపుగా 2.25 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. 2008లో ఫర్గాటెన్ సొసైటీ చొరవ ఆధ్వర్యంలో 2024 నుండి యుఏఈ అంతటా 900 మంది ఖైదీలను విడుదల చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ మర్చెంట్ గ్రూప్. ఆల్రెడీ యుఏఈ కూడా మనకు చూడండి ఇటీవల ఖాతర్ కోర్ట్ కొంతమందికి ఉరిశిక్ష వేయడం, ఆ ఉరిశిక్షను రద్దు చేయడం. అండ్ నిన్నటి రోజునే చెప్పా మనము ఒక దేశంలో మనకి ఆఫ్రికా ఖండంలో ఈ సిరప్ తాగడం వలన చాలా మంది చిన్నారులు మరణించారు. వాళ్ళకు కూడా ఉరిశిక్ష జీవిత ఖైదు కూడా విధించడం జరిగిందని నిన్న రోజునే చూసాం. ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జమాత్ ఇస్లామీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటించడం జరిగినది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఊఫా 1967 సెక్షన్ 3 ప్రకారం భారత ప్రభుత్వం ఏదాన్ని సార్ అంటే జామత్ ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ను 5 సంవత్సరాల పాటు చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏ సంస్థ ఎన్ని సంవత్సరాలు ప్రకటించింది అనేది కూడా అవసరం. దేశం యొక్క భద్రత, సమగ్రత మరియు సార్వభౌమత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేస్తుందని దీన్ని ఇచ్చేయడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 28, 2019 చట్ట విరుద్ధమైన సంఘంగా దీన్ని ప్రకటించడం జరిగినదిగా చెప్పారు. ఇక్కడ ఏది సార్ అంటే జామత్ ఇస్లామీ జమ్మూ అండ్ కాశ్మీర్ను ఏమని ప్రకటించింది? చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటించడం జరిగినది. ఓకే, ఇంకో 5 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుందని ప్రకటించారు. దాని తర్వాత ఈరోజు అంటే ఫిబ్రవరి 28వ తారీఖుని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఏ డేగా? జాతీయ సైన్స్ దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది నన్ను. ఓకే, అయితే ఫిబ్రవరి 28వ తారీఖున దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. మనకు దీని యొక్క థీమ్ ఏంటి? 2024లో థీమ్లు కొంచెం జాగ్రత్త నాన్న. 2024లో దీని యొక్క థీమ్ ఏంటంటే వీక్షిత భారత్ కోసం స్వదేశీ సాంకేతిక. ఏది సార్ అంటే స్వదేశీ సాంకేతిక అనేది థీమ్ నాన్న. స్వదేశీ సాంకేతికాలు అనేది దీని యొక్క థీమ్ నాన్న. 2024లో ఓకే, ఈ యొక్క సైన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే వీక్షిత భారత్ కోసం స్వదేశీ సాంకేతిక. అంటే శాస్త్ర సాంకేతిక అన్నీ కూడా భారతదేశంలోనే ఆవిష్కరించాలనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. ఈ సివి రామన్ అనే వ్యక్తి చూసుకుంటే మనకి ఓకే, ఇతను 1930లో ఇతను రామన్ ఎఫెక్ట్ గాని ఇతనికి నోబెల్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఏ అవార్డు రావడం జరిగింది సార్ అంటే నోబెల్ అవార్డు 1930లో రావడం జరిగినది. అయితే ఇతని యొక్క సేవలు గుర్తించి 1954లో భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన భారతరత్న అవార్డు కూడా లభించడం జరిగింది. ఓకే, భారతరత్న అవార్డు కూడా ఇతనికి లభించడం జరిగింది. ఈ 1930లో ఏ దాంట్లో భాగంగా వచ్చింది సార్ అంటే ఫిజిక్స్ విభాగంలో వచ్చింది. అండ్ 1924లో రాయల్ సొసైటీ ఫెలో అండ్ మరియు 1929లో రాయల్ సొసైటీ సెనెట్కి ఎన్నికవ్వడం జరిగింది. 1930లో ఫిజిక్స్లో భాగంలో నోబెల్ అవార్డు, 1941లో అతనికి ఫ్రాంక్లిన్ పతాకం, 1954లో భారతరత్న అవార్డు, 1957లో లెనిన్ బహుమతితో ఇతన్ని సత్కరించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇతనిని అమెరికన్ కెమికల్ సొసైటీ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ 1998లో అంతర్జాతీయ చారిత్రక రసాయన ల్యాండ్ మార్క్ కూడా ఇతను గుర్తించబడడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి అని. మనకి సైన్స్ డే ఎవరి యొక్క బాడీని నిర్వహిస్తాం? సివి రామన్ యొక్క బాడీని మనం నిర్వహిస్తాం కదా. ఓకే సార్, చంద్రశేఖర్ వెంకటరామన్ ఇతని పేరు. అయితే దీని యొక్క థీమ్ ఏంటి? ఇతను నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1954లో. ఓకే, ఇతనికి భారతరత్న అవార్డు 1957లో లెనిన్ సత్కారం కూడా ఎందుకు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 1 వరకు ఏం సార్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని నిర్వహించడం జరుగుతుంది. ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించే విధంగా ఒక దానిని నిర్వహించడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఓకే, ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2024 అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఏదాన్ని సార్? ఈ యొక్క ఆర్బీఐ నిర్వహిస్తుంది. ఓకే, దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మైక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్. ఓకే, దీని యొక్క థీమ్ చాలా మైక్ ఏ
రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్స్ స్మార్ట్ అనే థీమ్తో దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగినది. అంటే యువత అండ్ విద్యార్థులలో ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలే ఉద్దేశంతో ఆర్బీఐ ఎవరు సార్ మనకి ఆర్బీఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకి ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1934 ఆర్బీఐ యాక్ట్ అనేది చేశారు నాన్న. ఆర్బీఐ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఏ దాని ద్వారా సార్ అంటే రాయల్ కమిషన్ ఆధారంగా దీన్ని ఆర్బీఐ యాక్ట్ చేశారు. అయితే ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1935లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగినది. దాని తర్వాత 1937 నుంచి ఆర్బీఐ అధికారికంగా అమలు అనేది అవ్వడం జరుగుతుంది. మనకి ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే మనకి ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ మనకి బాంబే. ఓకే, బాంబే లేదా ముంబైలో ఉండడం జరుగుతుంది. బాంబేను ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. అండ్ ఆర్బీఐని బ్యాంకులకు బ్యాంకుగా పిలవడం జరుగుతుంది మనకి ఆర్బీఐను. ఓకేనన్న, ఈ ఆర్బీఐ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. ఈ ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి మొదటి ఆర్బీఐ గవర్నర్గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఇది నన్ను ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో మిగిలిన అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.